ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్లీ నెంబర్ 9 లిమిటెడ్ ఫిడ్జెటింగ్. మనం ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు మనకు తెలియకుండానే కొన్ని పనులు చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కాళ్ళు ఊపడము, చేతిలో ఉన్న పెన్ను తిప్పడము, పదే పదే ముఖాన్ని తుడుచుకోవడము, లేదా చొక్కా గుండీలతో ఆడుకోవడము, వీటినే ఫిడ్జెటింగ్ అంటారు. ఇవి చూడడానికి చిన్న విషయాల్లాగే అనిపించినా మీ పర్సనాలిటీ మీద పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా సీరియస్ గా లేదా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుతున్నప్పుడు మీ శరీర కదలికలు కంట్రోల్లో ఉంచుకోవాలి. అనవసరంగా చేతులు ఊపడం లేదా ఏదైనా వస్తువులతో ఆడుకోవడం ఆపేసి మీ చేతులన్నీ ప్రశాంతంగా ఉంచుకోవాలి, స్టిల్గా ఉంచుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ బాస్తో ఒక కొత్త ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నారు అనుకుందాం. అప్పుడు మీ టేబుల్ మీద ఉన్న పెన్నును తీసి తిప్పడం కానీ లేదా మీ వేలను ఆడిస్తూ ఉండడం కానీ చేయకండి. దానికి బదులుగా మీ చేతులు టేబుల్ మీద లేదా మీ ఒళ్ళో కాముగా ఉంచుకోవాలి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఎదుటివారికి మీరు కాన్ఫిడెంట్గా ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తారు. హై స్టేటస్ ఉన్న వ్యక్తులు సాధారణంగా అనవసరమైన మూమెంట్స్ని చేయరు. మీరు ఇలా ఉండడం వల్ల మీరు కూడా ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తిలాగా కనిపిస్తారు. సో మీరు ఈ ఫిడ్జెటింగ్ చేయడం ఆపితే ఎదుటి వ్యక్తికి మీ మీద నమ్మకం అనేది ఏర్పడుతుంది.